గాజువాక్ నుండి వైజాగ్ రైల్వే స్టేషన్ కి 30 to 40 minutes మాత్రమే పడుతుంది బైక్ మీద వెళ్ళడానికి. ఇంకా నన్నైతే బాబాయ్ డ్రాప్ చేస్తా అన్నారు. అందుకే నేను ఇంకా ధీమాగా 6:40 ట్రైన్ అయితే 5:30కి బయలుదేరా అనమాట ఇంటి దగ్గర నుంచి. మనం ఎప్పుడు లైట్ తీసుకుంటామో అప్పుడే ఏదో ఒక పెంట అవుతూ ఉంటుంది. చాలా ధీమాగా రెడీ అయ్యి వెళ్ళాను కదా, ఇంకా అక్కడికి వెళ్ళేసరికి ఫుల్ ట్రాఫిక్ అనమాట. అసలు ఈ ట్రాఫిక్ ని ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట మేము. ఇంకా కొద్దిసేపు ట్రాఫిక్ లోనే ఉన్నాము. దాని తర్వాత ఒక సైడ్ వే తీసుకుని చాలా బైక్స్ వెళ్ళిపోతున్నాయి అనమాట. ఇంకా మేము కూడా డేర్ తీసుకొని అయితే వచ్చేసాము సైడ్ కి. ఇంకా అప్పటిదాకా రిలీఫ్ గా దర్జాగా ఉన్న నాకు ఇంకా టెన్షన్ మొదలైపోయింది అనమాట. ట్రైన్ టైం కి వెళ్తామా లేదా అని చెప్పేసి. ఇంకా మా బాబాయ్ కూడా కొంచెం స్పీడ్ గానే తీసుకెళ్లారనమాట. నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారని చెప్పాను కదా. సో నా ఫ్రెండ్స్ శ్వేత కాల్ చేశా అనమాట, ఎక్కడున్నారు ఏంటో కనుక్కుందాం అని చెప్పి. తనకి ఫోన్ చేస్తే ఆల్రెడీ ట్రైన్ వచ్చేసింది, నేను ట్రైన్ లో కూర్చున్నా అని చెప్పింది. ఇంకా నాకైతే ఇంకా టెన్షన్ మొదలైపోయింది. ఆల్రెడీ వచ్చేసిందంటే బాబాయ్ పద పద అని చెప్పి 6:40కి ట్రైన్ అయితే మేము కరెక్ట్గా 6:28కి రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చామన్నమాట. అమ్మయ్య ప్రశాంతంగా అనిపించింది అప్పుడు. ఇంకా రాగానే ప్లాట్ఫామ్ 8లోనే మా ట్రైన్ అయితే కనబడింది. ఇంకా ప్రశాంతంగా అనిపించింది. అమ్మయ్య ఇంకెటువైపు వెళ్ళక్కర్లేదని చెప్పి. ఇంకా నాది S1 కాబట్టి S1 బోగి దగ్గరికి వెళ్తున్నాం అనమాట. రైల్వే స్టేషన్ చూసి చాలా రోజులు అయిపోయింది. అప్పుడెప్పుడు హైదరాబాద్ సిటీస్ చేసినప్పుడు వెళ్ళాను, మళ్ళీ తర్వాత వెళ్ళనే లేదు. అమ్మయ్య ఫైనల్లీ 5 minutes ముందు రీచ్ అయ్యామన్నమాట మన ట్రైన్ దగ్గరికి. ఇంకా 5 minutes లో చిన్న చిన్న క్లిప్స్ తీసుకొని మా ఫ్రెండ్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. అప్పుడు కొంచెం మనశ్శాంతిగా అనిపించింది. మా బాబాయ్ ఏమో నువ్వు నడుచుకుంటూ అమ్మ నేను వీడియో తీస్తా అన్నారు. నాకైతే చాలా సిగ్గు అనిపించింది అసలు వాళ్ళందరి ముందు వీడియో తీసుకోవడానికి. ఇంకా అన్ని పరిచయాలు చేసేసుకున్నాము. ట్రైన్ కదిలే వరకు బాబాయ్ నాతోనే ఉన్నారనమాట. నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం మరి. సరే టాటా.